సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ఉమా పార్థేశ్వర కోటి లింగాల శివాలయం, శంభేశ్వర పొట్లపల్లి రాజేశ్వర స్వామి ఆలయం, చేర్యాల శివాలయం, కొమురవెల్లి మల్లికార్జున దేవాలయం, దుబ్బాక కూడవెల్లి శరభేశ్వరాలయం, గజ్వెల్ శివాలయం ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, శివపార్వతుల కళ్యాణాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ శ్రీ ఉమా పార్థివ కోట్లింగేశ్వర స్వామి క్షేత్రంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని 5 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము. మొదటి రోజు కలశ స్థాపన మరియు ఘటాభిషేకము, రెండవ రోజు చండీహావనము, రుద్రావనము, మరి మూడో రోజు మహాలింగార్చన, పార్థివం అనగా మట్టితో చేయబడినటువంటి మహాలింగాలు చేసి అర్చన చేయడము మహాలింగార్చన. 4వ రోజు మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయం 5 గంటల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, మరి భక్తులందరికీ కూడా అభిషేకాలు, వచ్చిన వారికి మరియు అర్చనలు, తీర్థప్రసాద వినియోగం జరుగుతున్నది. మరియు రేపు అంటే శివరాత్రి తెల్లవారి మహా అన్నపూజ, స్వామివారికి అన్నంతో అలంకరించి మహా అన్నదానం జరుగును. ఇట్టి కార్యక్రమాలకు మరి మా చైర్మన్ గారు తడకమట్ల ఈశ్వరయ్య గారు, మా ఈవో గారు రవికుమార్ శర్మ గారు, మరి మా ఫౌండర్ ట్రస్ట్ మెంబర్స్, రిజర్వేషన్ మెంబర్స్ ఉన్నారు. వారందరూ కూడా సహకార్యాలు అందిస్తున్నారు. వచ్చిన భక్తులు కొద్దిగా ఓపికతో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించగా మనవి. ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఈరోజు మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా లోపల లింగాన్ని దర్శించుకునేటువంటి విధంగా ఈసారి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని అక్కడ అభిషేక రూపంలో 1500 టికెట్ ఇచ్చి స్వామివారికి అభిషేకం చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాం. అలాగే సామాన్యమైన భక్తులకు కూడా 108 లింగాలపైన మరియు అర్చన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో కూడా క్యూ పద్ధతిలో పోయేటట్టుగా వారికి భక్తులకు తాగునీటి సౌకర్యం కావచ్చు, తీర్థప్రసాదాలు కావచ్చు, అన్నీ కూడా మేము సమకూర్చామని చెప్తున్నాం. మాతో సహకరించినటువంటి పోలీస్ సిబ్బందికి కూడా మేము చాలా ధన్యులం. నిన్న సిపి మేడం వచ్చేసి కూడా వాళ్ళు కూడా క్యూ లైన్కి ఇట్లా అన్నీ చెక్ చేసి మరీ వెళ్ళారు. వారు కూడా వారి సహకారంతో మేము ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరం కూడా ఉండి ఇటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు శివరాత్రి పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఇప్పటికీ ఒక వారం 10 రోజుల నుండి మేము కూడా దగ్గరుండి కార్యక్రమాలు చూస్తున్నాము. పబ్లిక్ ఎవరు కూడా ఇబ్బంది కాకుండా. నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, చాలామంది వచ్చి చూసిపోయారు. ఇప్పటికైతే పబ్లిక్ ఇప్పుడు స్టార్ట్ అయింది. విపరీతంగా పబ్లిక్ వస్తున్నారు. మేమైతే పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాటరే కానీ ఇంకా ఏదైనా కానీ మేము దగ్గరుండి చూసుకుంటున్నాము.